మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన లేఖన భాగం మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఈ 19వ అధ్యాయంలో మొత్తం 30 వచనాలు లిఖింపజేయబడ్డాయి. ఈ 30 వచనాల్లో ఉన్న లోతైన ఆత్మీయమైన మాటల గురించి ధ్యానం చేద్దాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన తర్వాత అనేక మంది యూదా గలిలయ ప్రాంతం నుంచి రోగులను ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన అందరినీ స్వస్థపరిచాడు. ఎందుకంటే బహుజన సమూహం ఆయన వెంబడించగా ఆయన వారిని స్వస్థపరిచాను. అంటే ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన యుద్ధకు వచ్చి వాడిని మొత్తం అందరినీ స్వస్థపరిచాడంట. అంతేకాకుండా పరిసయ్యులు ఆయన శోధించడానికి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా ఏ హేతు చేత పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయం అని అడగగా ప్రభు చక్కటి సమాధానం ఇస్తున్నారు. ఆయన ఆది నుండి సృజింపబడి నుంచి పురుషునిగాను స్త్రీనిగాను దేవుడు నిర్మాణం చేసినప్పటి నుంచి వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా, పురుషుడు తన తండ్రిని విడిచి భార్యను హత్తుకున్న వారు ఏక శరీరమై ఇందురు అని బోధించినప్పుడు పరిసయ్యులు అంటున్నారు ప్రభు వారితో, మరి మోషే పరిత్యాగ పత్రిక ఇచ్చి విడదీయవచ్చని చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు మీ హృదయ కాఠిన్యం బట్టే అలా చేశాడు అని బోధించాడు. ఎందుకంటే పరిత్యాగ పత్రిక ఇచ్చి అంటే విడాకుల పత్రం ఇచ్చి ఎందుకు పురుషుడు భార్యను విడదీస్తున్నాడంటే వాళ్ళు వ్యభిచార నిమిత్తం తప్ప పెద్ద నిమిత్తము కాదు. తర్వాత విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు కూడా సేమ్ అదేగానే చెప్తున్నాడు. అంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ఎబ్రీ 13:4లో తెలియజేసిన ప్రకారం ప్రభు వారితో మాట్లాడుతున్న వారు ఏక శరీరమై ఉన్నారు. అంటే దేవుడు సృష్టించిన మనుషులు తొలి మనుషులు ఆదాము అవ్వ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా వివాహం తర్వాత జతపరిచిన బంధం వారు ఏక శరీరంగా ఉంటారు అని దీని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి వారు పరిత్యాగ పత్రిక గురించి చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మీ హృదయ కాఠిన్యం బట్టే అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తల్లి గర్భంలో పుట్టిన వారు నపుంసకులు గలరు, తర్వాత లోకానికి వచ్చిన తర్వాత నపుంసకులుగా చేయబడిన వారు కలరు. కానీ పరలోక రాజ్యం నిమిత్తము తమను తాము నపుంసకులుగా చేసుకున్న వారు కూడా కలరు. అంటే 3 కేటగిరీ నపుంసకులు చూస్తున్నాం. ఒకటి తల్లి గర్భంలో వచ్చిన వారు, తిరిగి లోకానుసారంగా వారి వ్యాపార నిమిత్తం కావచ్చు, వారి జీవనోపాధి నిమిత్తం చేయబడిన వారు కావచ్చు, మూడవది పరలోక రాజ్యం నిమిత్తమే చేయబడిన వారు అని చెప్పినప్పుడు వారు అందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఈ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన వారి మీద చేతులు ఉంచాలని అక్కడ కొద్దిమంది చిన్న బిడ్డల్ని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు అయితే గద్దిస్తున్నారు, యేసు ప్రభు దగ్గరికి ఈ చిన్న బిడ్డలు ఎందుకు తీసుకొని వెళ్ళండి అన్నప్పుడు ప్రభు అయితే అంటున్నాడు, ఆయన శిష్యులు గద్దించినప్పుడు ఆయన శిష్యులను తీసుకొని వచ్చి వారిని గద్దించి మీరు వెళ్ళి చిన్నపిల్లలను ఆటంకపరచకండి, ఎందుకంటే చిన్నపిల్లలను నా యుద్ధకు రానియడు, పరలోక రాజ్యం ఇటువంటి వారిది అని చెప్పి వారి మీద చేతులుంచి ప్రార్థించి అక్కడి నుంచి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అంటే చిన్న బిడ్డల వల్ల మారు మనసు పొందాలని ప్రభు మనము చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పించినప్పుడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడంట. మన జీవిత ప్రయాణ కాలంలో మనమట బిడ్డల వలె చిన్న బిడ్డల వలె మంచి మనసు కలిగిన వారమే ఈ లోకంలో జీవించాలి. అంతేకాకుండా ఆయన యుద్ధకు ఒక ఆస్తిపరుడు వచ్చాడు. ఒక యవనస్తుడైన ఆస్తిపరుడు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందటకు నేనేం చేయాలంటే ఆయన అంటున్నాడు, నీవు జీవంలో ప్రవేశింపకూడని ఎడల, అంటే నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటే దేవుని ఆజ్ఞలు చెప్పిన నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగలింపు చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించంటే ఈయన అంటున్నాడు, ప్రభు చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా అంటే యేసు ప్రభు అతన్ని చూసి నీకు ఇంకా ఒకటి కొదవుంది. ఏం కొదవుందంటే నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆయన చాలా ఆస్తిపరుడు కాబట్టి యేసు ప్రభు చెప్పిన పని చేయలేక ముఖమంతా చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనం కూడా ఈ లోకంలో
ఆస్తిపాస్తులను ప్రేమిస్తాం, సిరి సంపదను ప్రేమిస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, మొదట నన్ను వెంబడించండి, నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి మనం కూడా లోకానుసారమైన ఆస్తిపాస్తుల వైపు కాకుండా, లోకానుసారమైన సిరి సంపదల వైపు కాకుండా, మన కొరకు పరలోక రాజ్యంలో దేవుడు ఏర్పరిచిన ఆ నిత్య జీవం పొందుకునే, ఆ పరలోక పట్టణాన్ని చేరుకునే మనసు ప్రభు మనకి ఇవ్వలాగన, అలాగే పరలోక పట్టణంలో మనం వారసత్వంగా ఉండలాగన మనం ఈ లోకంలో యథార్థంగా ఆయన కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ధనవంతులు అంటే పేరుకు మాత్రమే ఆస్తిపాస్తులు కలిగి వారి హృదయంలో ప్రేమ అనురాగాలు లేకపోతే ఏం వ్యర్థం. ఒక ధనవంతుడు లోకమునంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళడం కంటే సూది భుజంలో ఒంటి దూరట ఎంతో సులభం అన్నాడు. చూడండి, సూది భుజంలో అంటే సూది రంధ్రంలోనికి మనం దారం ఎక్కించాలంటేనే ఎంత సమయం తీసుకుంటుంది. ఎవరైనా తొందర ఎక్కిస్తే ఎంత తొందరగా ఎక్కించావు నీవు అంటాం. అంటే ఆ సూది భుజంలో ఒంటి దూరట ఎంత అవివేకమో, ధనవంతులు వారు పరలోక రాజ్యంలో వెళ్ళడం కూడా అంతే అసాధ్యం. ఎందుకంటే ధనవంతులు కావాలని వారు ఊరిలోను శోధనలోను పాపంలోను పడిపోతారని దీని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ధనం మనకు అవసరమే, తగినంత మనకుంటే చాలు. మన అవసరాలు తీర్చేది, మన కుటుంబాన్ని పోషించేది అంటే చాలు. అంతేకాని ఎక్కువ ధనంకు ఆశపడి మన శరీర ఆరోగ్యాలను మాత్రం మనము పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దీని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మీరు సంతోషం కలిగిన మందిరానికి వచ్చి నన్ను స్తుతిస్తే నేను సంతోషిస్తానంటున్నాడు. అందుకే అప్పుడు పేతురు లేచి అంటున్నారు, ప్రభువా, తన శిష్యులు ప్రభుత్వం అలాగైతే ఎవరు రక్షణ పొందుకోగలరంటే యేసు ప్రభువారు అంటున్నారు, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం. పరిసయుడు మందిరం బయట లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాడు, సుంకరి బయట నిలబడి ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన దేవుని విన్నాడు కానీ పరిసయుని ప్రార్థన అంగీకరించలేదు. కయ్యను విలువైనవన్నీ తెచ్చి సమర్పించాడు, ఏబేలు తనకున్న వాటిలో కొన్ని అర్పణలు తెచ్చాడు. కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు కానీ ఏబేలు అర్పణను అంటే అర్పించు వాటికంటే అర్పించు మనసు ముఖ్యం. మన నిజ జీవిత కాలంలో కూడా మనం క్రీస్తు కొరకు జీవించే విధానమే చాలా ముఖ్యమైనది. ప్రభువా, మేము నిన్ను వెంబడించి ఇంత చేస్తున్నాం కదా అని శిష్యులు అనుకున్నప్పుడు మాకేం ప్రయోజనం అంటే యేసు ప్రభు అంటారు, ఆయన రాకడలో మీరు 12 గుమ్మం మీద మీ పేర్లు రాయబడతాయి. అంతేకాకుండా తన మనుష్యులు తీర్పు దినంలో మీరు తన మహిమ గల సింహాసనం ఎదుట 12 సింహాసనం మీద ఆసీనులై ఉంటారు. ఇంకా ఆయన అంటున్నాడు, నా నామనిమిత్తం అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైన ఇండ్లను విడిచిపెట్టేవాడు 100 రెట్లు పొందుకుంటాడట. అంతేకాకుండా జీవమును స్వతంత్రించుకుంటాడు. అంటే లోకంలో మనం ప్రభు వైపు తిరిగి ప్రభు కొరకు జీవించినప్పుడు లోకంలో శ్రమ వచ్చిన, కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు వచ్చిన, శత్రువుల నుంచి ఇబ్బందులు వచ్చిన, ఎన్ని వచ్చేటప్పుడు కూడా మనం ప్రభుని వెంబడించినప్పుడు ప్రభువే మన జీవితంలో మంచి మార్గంలో మనల్ని నడిపించేవాడైనాడు. అందుకే ఆయన అంటున్నాం, మొదటివారు కడిపటివారు అనుగురు, కడిపటివారు మొదటివారు అనుగురు. చూడండి, గొంగలి పురుగుగా ఉన్న ఆ పురుగు మిగతా పురుగు దాన్ని చూసి ఏలం చేయవచ్చు, కానీ ఒక రోజు అంటూ వస్తుంది, ఆ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారిన తర్వాత తన శరీరం ఎంత అందంగా ఉంటుందో మన జీవితంలో కూడా మనం పాపం విడిచిపెట్టి ప్రభు కొరకు మనం జీవించినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యములు చేసేవాడైనాడు. కాబట్టి మనం ప్రభు కొరకు జీవించేవారమై ఉందాం, ప్రభు కొరకు జీవించేవారమై ఉందాం. ప్రభు రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉందాం. సిద్ధపడిన కన్యకల వల్ల ఈ లోకంలో మనం జీవిద్దాం. ఎందుకంటే ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ లోకం మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. మన హృదయం క్రీస్తు కొరకు విశ్వాసంతో మనం ముందు ప్రయాణం సాగించి మన విశ్వాస జీవిత ప్రయాణంలో మనం యేసయ్య కొరకు జీవిస్తే యేసయ్య మనతో ఉండి యుగ సమాప్తి వరకు తోడుగా ఉండి మనం నడిపించి మనల్ని
నిత్య జీవనంలో నిరంతరము ఆ పరలోక పట్టణంలో ఉండులాగా ప్రభువులను పైకి లేవనెత్తి ఆయన పట్టణంలో నివాసం ఉంచి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం సిద్ధపడి ఉందాం. ఈ మాటలు దేవుడి వెనుకలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.